ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది చెప్పు. ఫీల్ అవుతా ఉండవా? బాగుంది. ఇంకొకటి అంటే బాగా ఉంది అని అర్థం. బాగుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. లాస్ట్ బ్లాగ్ లో చెప్పా కదా మా అమ్మ కొన్ని వెరైటీస్ చేసింది అని. ఆ వెరైటీస్ అయితే ఈ బ్లాగ్ లో చూపించేస్తాను. మా ఇంట్లో స్నాక్స్ అంటే ఇవి ఖచ్చితంగా చేసుకుంటాము. ఇంకొక ఐటమ్ మిస్ అయింది, ఎందుకంటే టైం కుదరలేదు, అందుకని చేయలేదు. మామూలుగా అయితే మేము చేసే ఐటమ్స్ ఒకటి, దీన్ని మేమైతే కజ్జికాయలు అంటాం. నాకే కన్ఫ్యూజ్ అవుతుంది, కజ్జికాయలు అంటాము. అండ్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ చెప్తాను. ఈ కజ్జికాయలు మా ఇంట్లో చాలా ఫేవరెట్, కుమారు కూడా చాలా ఇష్టము. సో అదైతే ఇప్పుడు చేసేస్తాము. దీంట్లో స్టఫింగ్ వెరైటీగా పెట్టుకోవచ్చు. మేమైతే కొబ్బరిది స్టఫింగ్ ఒకటి, ఇంకొకటి శనగిత్తనాలది చేసుకుంటాము, పల్లీలది. సో అవి రెండు స్టఫింగ్. నాకు పల్లీలది అంటే చాలా ఇష్టము, కొబ్బరిది నేను తిన్నాను, కొబ్బరి నేను తినను కాబట్టి. సో ఇప్పుడైతే అది చేసుకొని తింటున్నాను. ఆహా ఎంత బాగుందో, వీడియోలో చూస్తుంటేనే ఇంకోసారి తినాలి అనిపిస్తుంది నాకు. అంతేలే, హెల్తీ ఏం నచ్చుతుంది. నేను కొబ్బరివి తినాను కాబట్టి కుమార్కి హెల్తీ నీకు నచ్చవులే అంటాడు. నాకు ఎందుకో చిన్నప్పటి నుండి ఆ కొబ్బరి అనే వస్తువు మాత్రం నా నుండి చాలా దూరం ఉంటుంది. అందుకని నేను కొబ్బరి మా ఇంట్లో అయితే ఇప్పుడు చేసుకుంటారేమో పెళ్ళి అయిపోయి నేను వచ్చాక. ఇంతకు ముందు అయితే కొబ్బరి అనే వస్తువునే తెచ్చేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. అలా కొబ్బరి ఐటమ్స్ నేను తినను. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ చాలా ఐటమ్స్ చేసాము, అంటే చాలా ఎక్కువగా చేసాము. నా తమ్ముడు వస్తాడు కాబట్టి వాడికి తిన్నట్టు ఉంటుంది అని చెప్పి కొంచెం ఎక్కువగా చేస్తున్నాము. అందుకనే షిఫ్ట్లు వారి మా అమ్మ కొంతసేపు ఫ్రై చేస్తే నేను కొంతసేపు ఫ్రై చేస్తున్నాను. నేను అన్ని రెసిపీస్ తీద్దామనే మా అమ్మకు చెప్తానన్నమాట. నువ్వు చేసినప్పుడు నన్ను పిలువు, నేను వీడియో తీస్తాను అని చెప్పి. వాళ్ళకి అస్సలు చేయడం మీద ఉన్న ఇంట్రెస్ట్ వీడియో తీసుకోనడంలో ఉండదన్నమాట. ఫాస్ట్ గా చేసేస్తుంటుంది మా అమ్మ. మధ్య మధ్యలో చాలా వీడియోస్ నేను స్కిప్ చేసుకోవాలి, లేదంటే నేనే అక్కడే ఉండి తీసుకుంటూ ఉండాలి. మా అమ్మ అయితే గుర్తే చెయ్యదు నాకు. అంత అయిపోయాక మా నేను వీడియో తీసుకోలేదు అంటే, అయ్యో నేను మర్చిపోయాను అంటుంది. కజ్జికాయలు అయిపోయాయి కదా, ఇప్పుడైతే రౌండ్లు చేస్తుంది. నా గురించి ఏమీ లేదు, అన్ని నా తమ్ముడు కోసమే చేస్తుంది. ఎందుకంటే కొబ్బరి వేస్తున్నారు చూస్తున్నారా. మళ్ళీ నేను తినకపోయినా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు నా తమ్ముడే. ఎందుకంటే వాడు పాపం అక్కడి నుండి వస్తాడు కాబట్టి మేము మీకు మళ్ళీ ఎప్పుడైనా చేసిస్తాలే, ఫస్ట్ వానికి నచ్చినట్టు చేయాలి అని చెప్పి తనకు నచ్చినట్టే చేస్తూ ఉంది మా అమ్మ. ఒకసారికి అర్థమైతే ఇవి కొన్ని వాడికి అవి తింటాడు, ఇవి తింటాడు. అంటే మేము తినకూడదు, మీరు తినండి రా. తీస్తానువా. అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల ఇవి ఉండలు చుడతారు కదా, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో ఏమనుకోకండి, ఇవైతే చాలా బాగా వచ్చాయంట. సో తిని టేస్ట్ చేసి చెప్పారు. నేను ఆ వీడియో కూడా తీయలేకపోయాను, ఎందుకంటే మధ్య మధ్యలో నేను అటు ఇటు వర్క్ చేసుకుంటూ ఉన్నాను. లేకపోతే తెలుస్తుంది. మా అమ్మ స్పెషలిస్ట్ అన్నమాట ఈ ఐటమ్ చేయడంలో. అందరూ అన్ని ఐటమ్స్ చేస్తాము, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో
చెయ్యి తిరిగింది అంటారు కదా, ఈ ఐటమ్ అయితే మా అమ్మ నిజంగా దీంట్లో షాప్స్ లో దొరుకుతాయి కదా, అంత టేస్టీగా చేస్తుంది. మురుకులు, చెక్లాలు ఏదైనా అనుకోండి. సో ఆ ఐటమ్ అయితే ఇది మాత్రం మా ఇంట్లో అట్లా చేస్తూ ఉంటేనే అయిపోతూ ఉంటుంది ఈ ఐటమ్. సో అంత బాగా చేస్తుంది మా అమ్మ ఈ ఐటమ్ అయితే. నాకైతే చాలా ఫేవరెట్. కొంచెం కారం కూడా ఉంటుంది కదా, ఇప్పుడు వరకు చేసినవి స్వీటే కాబట్టి అది తిన్నాక ఈ కారం తింటే సెట్ అయిపోతుంది. డైరెక్ట్ గా బాండీలో కూడా ఇట్లా ఒత్తుతూ ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేస్తారు. నాకైతే ఇది బెస్ట్ అండ్ ఈజీ సేఫ్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చూపించే వాటిలో చూపించాలి. ఇలా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఆయిల్ ఏమన్నా పడింది అనుకోండి మళ్ళీ ఊరికే లేనిపోనే కథలు. అందుకని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఇలా ట్రై చేయండి, అది బాగా వస్తుంది. ఇది ఇవాల్టి వ్లాగ్. ఇలా నా తమ్ముడికి మా అమ్మ కొన్ని స్నాక్స్ అయితే చేసి పెట్టింది. అక్కడ తీసుకొని వెళ్ళడానికి ఇంకా కొన్ని చట్నీ పొడులు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. లేకపోతే పాపం వాళ్ళకి అక్కడ 1 year ఏం తింటారు. అన్ని ఐటమ్స్ కొంచెం రెడీగా నిలువ ఉండే అట్లా ఐటమ్సే వెతికి చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్స్ లో నెక్స్ట్ షేర్ చేస్తూ పోతూ ఉంటాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. నచ్చితే మాత్రం కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే మాత్రమే.